హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో 2029కి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే వైసీపీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు కనపడుతుంది. గత ఎన్నికల్లో కొన్ని ప్రయోగాలు చేశారు. అంటే నియోజకవర్గాలు అటు ఇటు మార్చడం కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉదాహరణకి భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పేర్ని కిట్టు వీళ్ళంతా కూడా వారసులు అనమాట. భూమన కరుణాకర్ రెడ్డి వారసుడు భూమన అభినవ్ రెడ్డి తిరుపతి నుంచి ఆయనకి సీట్ ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి సీట్ ఇచ్చారు. పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకి మచిలీపట్నం సీట్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా వీళ్ళ ముగ్గురు కూడా ఓడిపోయారు అనమాట. వీళ్ళ ముగ్గురు ఎవరు కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు, ముగ్గురు ఓడిపోయారు. సో ఆ తర్వాత ఈ విషయంలో అంటే వారసులకి సీట్లు ఇచ్చే విషయంలో కొంత వైఎస్ఆర్సీపీ ఎలా ప్లాన్ చేయాలి, ఎందుకంటే వీళ్ళంతా కూడా గతంలో ఏం చెప్పారు, ఇంకా మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం, లేకపోతే దూరంగా ఉంటాము, మా కుమారులకే సీట్లు ఇచ్చుకుంటాం, ఇంక నుంచి మా యూత్ నెక్స్ట్ తరాన్ని ప్రోత్సహించుకుంటాం అని చెప్పారు. కానీ మొన్న వచ్చిన రిజల్ట్స్ తర్వాత తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళీ గట్టిగా యాక్టివ్ అయ్యారు. ఆయన మొత్తం నియోజకవర్గం మొత్తం ఆయన తిరుగుతున్నారు. కొంత పార్టీ కార్యక్రమాలు చూసుకోవటం కానీ ఇవన్నీ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రశ్నిస్తున్న వారిపై, మాట్లాడుతున్న వారిపై అక్రమంగా కేసులు పెడుతూ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలాంటి సమయాల్లో అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే యువతరంతో పాటు బలమైన అనుభవం కావాలి. అందుకని ఈ సీనియర్లు అందరూ మళ్ళీ తెరపైకి వస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చాలా గట్టిగా యాక్టివేట్ అవుతున్నారు. మరి ఈసారి తిరుపతి నుంచి ఆయన పోటీ చేస్తారా, లేకపోతే అభినవ్ రెడ్డి పోటీ చేస్తారో అని చూడాలి. దాంతోపాటు చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ అంతకుముందు పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయనే మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. మచిలీపట్నం కూడా పేరునాని యాక్టివ్ అవుతూ బాగా నియోజకవర్గ కార్యకలాపాలు కానీ పార్టీ కార్యకలాపాలు కానీ బలంగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇక నేను ఎప్పటికీ ఎలక్షన్స్లో పోటీ చేయను, పార్టీ కోసం పనిచేస్తా మాత్రమే, మా కుమారుడు పేరుని కిట్టే వచ్చే ఎలక్షన్స్లో ఉండబోతున్నారని చెప్పి మచిలీపట్నం నుంచి ఆయన చెప్తున్నారు, పేరుని కిట్టు గారు. సో దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే మాడుగుల నుంచి బూడిద ముత్యాలని ఆయన కుమార్తె అనురాధకు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక బొత్స సత్యనారాయణ అంటే విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ కూడా ఈసారి చీపురుపల్లి నుంచి ఆయన కుమార్తెని దింపే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు శ్రీకాకుళం ధర్మాన వారసుల్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంటే కనిపిస్తుంది. ఇక ఆదిమూలం వారసులు, జోగి రమేష్ వారసులు వీళ్ళు కూడా ఈసారి రాజకీయాల్లోకి వచ్చి ఈసారి 2029లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ రెండు విషయాలు వైఎస్ఆర్సీపీ ఈసారి ప్లాన్ చేస్తుంది. గతంలో పూర్తిగా వాళ్ళ వారసులకి టికెట్లు ఇచ్చిన తర్వాత దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈసారి అటు ఇటు కలిపి, అంటే ఉదాహరణకి సపోజ్ అక్కడ ఎమ్మెల్యేగా కుమారుడు పోటీ చేస్తే ఆ నియోజకవర్గానికి ఎంపీగా తండ్రిని బరిలో దింపేట్టు ఇలాంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ. సో ఒక పక్క టీడీపీ ఏమో ఈసారి పూర్తి స్థాయిలో వారసులకి టికెట్లు ఇచ్చేసి మొత్తం అంటే లోకేష్ బ్యాచ్ మొత్తం వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చేసి వెళ్దామని అనుకుంటున్న ప్లాన్ చేస్తున్న టైంలో వైసీపీ మాత్రం సీనియర్లు, జూనియర్లు ఎవరైతే సీనియర్లు వాళ్ళ వారసుల కలయికతో ఎలక్షన్స్కి వెళ్ళి ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అటు మాట్లాడే విధానంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా బ్యారేజ్ చేసుకుంటూ ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చుకునే పరిస్థితి ఇద్దామని ప్లాన్ చేస్తాం. ఎందుకంటే గతంలో మొన్న 2000 చూసుకుంటే 24 ఎలక్షన్స్లో మనం చూస్తే ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఇచ్చిన అన్ని చోట్ల కూడా ఫ్లాప్ అయిపోయింది. సో రకరకాల అంశాలు అప్పుడు కూటమి గడతం ఒకటి, కొంత వ్యతిరేకత ఒకటి, ఇలా రకరకాల అంశాలు అప్పుడు ప్రభావితం చేసి ఉండొచ్చు. కానీ ఈసారి పరిస్థితులు కొంచెం మారుతున్నాయి. 21 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. మాట్లాడుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ప్రశ్నిస్తున్న వాళ్ళందరిపైన కూడా అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, జైలుకి పంపిస్తూ ఉన్నారు, రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. సో ఈ టైంలో ఓన్లీ వారసులతోనే రాజకీయం చేయాలంటే కొంచెం కష్టంగా కూడుకున్న పనిని, అందుకని అటు పక్కన వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని యాక్టివేట్ చేస్తూ ఓ పక్కన వాళ్ళ వారసులను యాక్టివేట్ చేస్తే సీనియర్లు, జూనియర్ల కలయికతో పార్టీని మరింతగా బలోపేతం చేసి ఈ ఎలక్షన్స్కి ఇలాంటి స్ట్రాటజీ అమలు చేసే పనిలో వైఎస్ఆర్సీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ స్ట్రాటజీ అంటే తండ్రి కొడుకుల స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి ఈసారి ఎన్నికల్లో ఎలాంటి, అంటే ఈ స్ట్రాటజీతో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూడాలి.